అనగనగా కుంతల నగర సమీపంలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. దాని మీద ఒక కాకి, ఒక హంస స్నేహంగా ఉండేవి. ఒకానొక నాడు ఒక వేటగాడు ఎంతో వేట చేసి అలసిపోయి వచ్చి ఆ చెట్టు కింద నిద్రపోయాడు. అది వేసవికాలం కావడం వల్ల కొంచెం వేడిగా ఉంది. ఎక్కడా గాలి లేదు. అతని శరీరం అంతా చెమటలు పట్టింది. అతను మంచి నిద్రలోనే ఉన్నాడింకా. మంచి స్వభావం గల హంస తన రెక్కలతో గాలి విసరసాగింది. ఇంతలో దాని స్నేహితురాలైన దుష్టబుద్ధి గల కాకి వచ్చి హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది. వాడు వేటగాడు, మనల్ని బాణాలతో కొట్టి చంపుతాడు, వాడికి సేవ చేస్తావేంటి నువ్వు, ఇంత పిచ్చిదానివేంటి అని ఎగతాళి చేసి వెంటనే అతని మొహం మీద రెట్ట వేసి ఎగిరిపోయింది ఆ కాకి. వేటగాడికి వెంటనే మెలకువ వచ్చింది. తన ఒంటిపై రెట్ట చూసి పైకి చూశాడు. అక్కడ హంస కనిపించింది. ఆ హంసే తన మీద రెట్ట వేసిందనుకుని వెంటనే విల్లు బాణం తీసి దాన్ని కొట్టి చంపేశాడు. కాబట్టి అల్పుల వల్ల మంచివారికి ఎప్పటికైనా ఆపద వస్తుంది. కాకి స్నేహం వల్ల హంస ప్రాణాలు పోగొట్టుకుంది. అందుకే స్నేహం ఎప్పుడు మంచి వాళ్ళతోనే చెయ్యాలి. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విన్నారు కదా ఫ్రెండ్స్? కథ నచ్చిందా? నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కథకి లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి.